హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది నిజామాబాద్ నుండి గాంధార్ వెళ్ళే దారి. ఇది మీకు కొత్త ప్రదేశం చూడాలి లేదా ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా ఈ రూట్కు రావాల్సిందే. చాలా బాగుంది ఇది. ప్రకృతి అందాలు, ఇంకా అందమైన ప్రదేశం ఇలాంటివి నాకు సెట్ కావు, కానీ చెప్తాను. మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఆదిలాబాద్ కూడా ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడికి వస్తే చాలా బాగా కనబడుతుంది. ఆ చెట్టు పక్క చూసిన చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. సో సంథింగ్ స్పెషల్గా కొత్త రూట్ ఎంజాయ్ చేయాలి, కొత్తగా మేము ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే కంపల్సరీ రండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ ప్లేస్ ఎలా ఉందని అనేది కంపల్సరీగా తెలిసిపోద్ది, మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్లేస్ మేము కొన్ని మాత్రమే కవర్ చేయగలిగినాం. కవర్ చేసిన మట్టుకు మీకు చూపిస్తాము. కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే మీ వెహికల్ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే రోడ్ చాలా మొత్తం మట్టి రోడ్ ఉంటుంది. సో ఇది కొంచెం దూరం వరకు మాత్రమే ఉంటుంది, ఒక 5-10 కిలోమీటర్స్ మాత్రం ఉంటుంది. సో ఈ కొంచెం దూరం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీకు పూర్తిగా ఫారెస్ట్ వెళ్ళిన ఫీల్ వస్తుంది. ఫారెస్ట్లో వెళ్తున్నాం అనే ఫీలింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్, మన గాంధార్ అడవి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది వెళ్తూ ఉంటే చాలా మంచి ప్రకృతి కనబడుతుంది. ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. సో ప్రతిసారి గ్రీనరీ, మీరు ఇక్కడ ట్రాఫిక్ అది ఇది చూసిన తర్వాత గ్రీనరీ కావాలనుకుంటే గ్రీనరీగా కొంచెం మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్తో మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ కండి. ఏ దోస్తులు ఏం చేస్తున్నారు? ఏ సుభాష్ ఏం చేస్తున్నారు? రే సుభాష్ సుభాష్ అలా కాలు పెట్టుకొని మంచిగా కూర్చుంటున్నాడు. గ్లాస్ బందరా ఏం కాదప్పా, ఓడే పెట్టుకోతాడు పిల్లలకి. కోతులు వచ్చినా మొట్ట ఉడుస్తాయి, ఆ మొట్ట కూడా లేదు బిర్యానీ అయిపోరా. అరే కాలం తీసుకో మళ్ళీ ఏం చేస్తున్నారా? నిరంజన అని ఎవడు ఫ్రెండ్స్, ఇందాక మేము కార్ స్టార్ట్ చేసినప్పుడు వర్షం పడింది. ఆ వర్షం పడిన తర్వాత మనకు రెయిన్బో వస్తుంది కదా, ఆ రెయిన్బో అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది ఎలా ఉందంటే చాలా అప్పుడే వర్షం పడి కొట్టిన తర్వాత ఆ రెయిన్బో మెల్లగా ఏర్పడుతుంది చూడండి. అదైతే మాకు కనబడింది. సో చాలా బాగుంది అది. ఆ కొండల మధ్యలో చూస్తూ ఉంటే ఆ రెయిన్బో అలా పడడం, సో ఆ లొకేషన్ కూడా చాలా ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో ఇదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసాము. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది. అంటే అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఒక టూర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, మీరు లాంగ్ వేసుకునేది ఇలా ప్లాన్ చేసుకుని ఇక్కడ సైడ్ సూపర్గా బాగుంటుంది. ఆ కొన మీద పోయి నిలబడరా తీద్దాం. ఆడ మొత్తం మేమే వేయించినాం. గుడిసేదా కుమ్ముడు దానిలో వస్తుంది. ఒక స్పీచ్ చెప్పండి. ఇలాంటి ప్రదేశాన్ని నేను ఎప్పుడు ఊహించలేను, చూడలేను, ఇంకా చూడకపోలేను అని చెప్పు. కింద మీద ఉప్పు అరవింద్ అన్న తోపాను. సో రోజు అరవింద్ అన్న బర్త్డే స్పెషల్గా మేము వేయించినాం. కొడైకెనాల్ పెట్టే తీసుకుంటాయి కరెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అయిపోయిందన్నమాట, మొత్తం ట్రిప్ అయిపోయింది. అంటే ట్రిప్ అంటే మేము అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీకు చూపించాము లొకేషన్స్. ఇంకా చాలా ఉన్నాయి, మేము అది రికార్డ్ చేయలేదు, ఇది ఇన్స్టెంట్గా చేసిన వీడియో. సో మేము చేసిన ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయాలనే ఉద్దేశంతో వీడియో నేను ఎడిట్ చేసి పెట్టాను. సో మేము ఇన్స్టెంట్గా అయితే చేయలేదు, నాకు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. సో మీరు కూడా మేము చేసినంతగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ రూట్లో అరకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మేము మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం. మేము అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. సో మీకు అక్కడ నుంచి ఇక్కడికి మీకు మళ్ళీ రిటర్న్ వెళ్ళకుండా ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి గాంధార్ రోడ్లో దగ్గికి షార్ట్ కట్ ఉంటుంది. దగ్గికి వెళ్ళేటప్పుడు కూడా మీకు ప్రతిదీ కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక్కడ ప్రకృతి అనేది చాలా
బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఏదైనా బయటికి వెళ్ళాలి, దూరం లాంగ్ వెళ్ళాలనుకునే బదులు ఇక్కడికి ఒకసారి ట్రిప్ వేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు చేసే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దానికి